ఈరోజు మనము బిఎస్ఓసి 132లో యూనిట్ నెంబర్ 7లో రిలిజియన్ అండ్ సొసైటీ గురించి చెప్పుకుంటాం. ఈ రిలిజియన్ అంటే మనకి తెలుగులో ఏమంటూ ఉంటాము, మతము అని చెప్తూ ఉంటాం అనమాట. అతి పురాతనమైన సామాజిక వ్యవస్థల్లో మతం అనేది ప్రముఖమైనది. అతి పురాతనమైన సామాజిక సంస్థల్లో ప్రతి ఒక్క దేశంలో కూడా ఇది మతం అనేది అతి పురాతనమైనది, ఒక ప్రముఖ సంస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇక్కడ మతాల గురించి మనం నిర్వచనాలు అనేక రకాలుగా నిర్వచించారు అని ప్రముఖ నిర్వచనాల ప్రకారం మొట్టమొదటి మనకి ఇక్కడ ఐబీ టైలర్ అనే మహాశయుడు ఈ మతాన్ని ఈ విధంగా నిర్వచించారు. మొట్టమొదటిగా ఈయన నిర్వచించారు. అలౌకిక శక్తుల పట్ల గల నమ్మకాలే మతం అని చెప్పారు. అలౌకిక శక్తుల పట్ల గల ప్రజలకు గల నమ్మకాన్ని మతంగా ఇతను చెప్పారు. ఇది సహజసిద్ధంగా ఇది చాలా అద్భుతమైన నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అలౌకిక శక్తుల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకమే మతంగా మనం పేర్కొంటూ ఉంటాము. ఈ తర్వాత అనేక మంది ప్రముఖులు ఈ మతం గురించి అనేక రకాలుగా నిర్వచించారు. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారము మన భారతదేశంలో హిందువులు 80%, ఇస్లాములు అంటే ముస్లిమ్స్ 14%, సిక్కులు 2%, క్రిస్టియన్స్ 2%, బుద్ధిజం 0.70%, జైన్లు 0.4% ఉన్నారని చెప్తున్నారు. అనేక రకాల మతాలు భారతదేశంలో అతి పురాతన కాలం నుంచి కూడా నిలదొక్కుకొని ఉన్నాయన్నమాట. అయినా కూడా అంటే జనాభా లెక్కల ప్రాతిపదిక ప్రకారము మనకి ఎక్కువ హిందువులే ఉన్నారనమాట మన భారతదేశంలో. కాబట్టి ఈ యొక్క అలౌకిక శక్తుల పట్ల నమ్మకమే మనం మతంగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ తర్వాత ఎమ్మెల్యే దుర్గామైన మహాశయుడు ఏం చెప్పారంటే, సమాజంలో నైతిక సమూహంగా రూపకల్పన చేసే అలౌకిక విషయపరమైన నమ్మకాలు, ఆచరణలు ఏకీకృతం చేసే వ్యవస్థనే మతం అని చెప్పారు. ఈ యొక్క దుర్గాయం చెప్పిన ఈ నిర్వచనమే ఒక ప్రముఖమైనదిగా, అది మనము ప్రాముఖ్యత గలదిగా మనం ఇప్పటికి కూడా మనం అనుకరిస్తూ ఉన్నాము. ఇంకొకసారి చెప్పుకుందామా? దుర్గాయం మహాశయుడు చెప్పిన విధానము సమాజాన్ని నైతిక సమూహముగా రూపకల్పన చేసే అలౌకిక విషయపరమైన నమ్మకాల ఆచరణ ఏకీకృత వ్యవస్థే మతం అని చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇట్లా అనేక రకాల మంది మనకి ఈ యొక్క సమాజంలోని మతం గురించి నిర్వచించినా కూడా ఎమ్మెల్యే దుర్గాం యొక్క మతము యొక్క సిద్ధాంతమే ఆచరణయుక్తంగా, నమ్మశక్యంగా మనము ఆచరణ పద్ధతుల్లో దాన్ని ఉపయోగించేట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత ఎమ్మెల్యే దుర్గాము ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ అనేది 1941లో ఒక బుక్ రాశారనమాట. దీంట్లో మతం గురించి అతి చక్కగా, సూక్ష్మంగా, నిశ్చితంగా వివరించారని చెప్పుకున్నాం. తర్వాత కలెక్టివ్ రిప్రజెంటేషన్స్ అనే బుక్ లో కూడా ఈయన మతం గురించి చాలా చక్కని నిర్వచనాలు, అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, అదే నిర్వచనాన్ని రిపీట్ చేస్తూ వచ్చారనమాట. తర్వాత సోషల్ కండిషన్స్ కి, అంటే మనకు సామాజిక నిబంధనలకి మతము అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తూ ఉంటాము. దీంట్లో దుర్గాం చెప్పిన దాంట్లో నమ్మకాలు, టోటలిజం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్పుకున్నాము. ఇది ఎమ్మెల్యే దుర్గాం అనే మహాశయుడు ఈ విధంగా మతం గురించి అనేక రకాల అభిప్రాయాలు వెలువచ్చారు. అవి ప్రముఖంగా ఈ రోజు కూడా అందరు సామాజిక శాస్త్రవేత్తలు కూడా దాన్ని ఖండించకుండా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారనేది మనము చెప్పుకోవచ్చు. తర్వాత మార్క్స్ వెబర్ అనే మహాశయుడు ఏం చెప్పారు, ద ప్రొటెస్టెంట్స్ ఎథిక్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనేది ఒక బుక్ లో 1948లో ఈ బుక్ రాశారు. ఆ తర్వాత ఆయన దాన్ని ద రిలిజియన్ ఆఫ్ ఇండియా 1958లో ఇంకొక పుస్తకంలో కూడా ఈ మతం గురించి, ఇండియాలో ఉన్న మత వ్యవస్థ గురించి చాలా కూలంకషంగా చెప్పారనమాట. ఇతను ఏం చేశారంటే ప్రొటెస్టెంట్స్ అండ్ కేథలిక్స్ ఈ రెండు మత వర్గం వాళ్ళని కూడా మనకి పరిశీలన పద్ధతుల్లో పరిశీలించి ప్రొటెస్టెంట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి అనుకరించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళారు. సామాజిక అభివృద్ధిలో వీళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహించారని చెప్తూ ఉంటారు. ఈ కేథలిక్స్ అనే వాళ్ళు ట్రెడిషనల్, అంటే అతి ప్రాచీనమైన మత పద్ధతులను అవలంబించి సామాజిక వ్యవస్థలో స్థిరంగా ఉన్నారు, అంటే అభివృద్ధి పరంలో వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు అనేది చెప్పారు. ఈ ప్రొటెస్టెంట్స్ అండ్ కేథలిక్స్ ని మీద ఈ మార్క్స్ వెబర్ అనేక రకాల పరిశోధనలు చేసి మతపరంగా వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు, వీళ్ళు ఎలా నిలకడగా ఉన్నారు. ఈ కేథలిక్స్ అనేవాళ్ళు ఒక ప్రాచీనమైన ట్రెడిషనల్ మత పద్ధతులను అవలంబిస్తూ
ఎటువంటి పురోగతి లేకుండా నిలబడిపోయారు. ఈ ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సమాజంలో మతపరంగా కూడా అనేక నూతన సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళారనేది మనం చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ అని మహాశయుడు ఏం చెప్పారంటే, ఈ యొక్క మతం అనేది ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ అని చెప్పారనమాట. అసమానతలను ఇది ఎక్కువ చేస్తూ ఉంటుంది. ప్రజలలో స్థిరత్వాన్ని లేకుండా, నియంత్రణ విధానాలు లేకుండా మతము అనేక రకాల అసమానతలకి ప్రోత్సాహకరంగా ఉన్నది. కాబట్టి అందుకని ఇది ఫాల్స్ కాన్షియస్నెస్ గా ఇది కార్ల్ మార్క్స్ అనే అతను చెప్పారని చెప్తూ ఉంటాం. ఇలా అనేక రకాల మంది అనేక రకాలుగా చెప్పిన మన హిందూ మతంలో మతానికి ఒక ప్రముఖ ప్రాధాన్యత ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఇందులో చూడండి, ఇక్కడ యొక్క నైతిక సమూహాల రూపకల్పన చేసే అలౌకిక విషయాలనే, నమ్మకాలని ఆచరణ పెట్టే పద్ధతులనే మనం మత పద్ధతులుగా మనం చెప్తూ ఉన్నాము. మతం అనేది ఏంటి? నమ్మకాలు, ఆచరణలు ఏకీకృతమైన సంస్థగా చెప్తూ ఉంటాం. మతం అనేది నమ్మకాలు, ఆచరణల పద్ధతిలో ఏకీకృత వ్యవస్థగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ మతం అనేది భావనలు, భావాలు, ఉద్దేశాలు, వైఖరులు, మనం మొదలైనవన్నీ అన్నీ కూడా మనకు ప్రస్ఫుటంగా ఈ మతంలో గోచరిస్తూ ఉంటాయి. భావాలు, భావనలు, ఉద్దేశాలు, మన యొక్క ప్రవర్తన పద్ధతులన్నీ కూడా మనకి మతపరంగా తెలుస్తూ ఉంటాయి అని చెప్తుంటాడు. ఆచరణ కంటే కార్యకలాపాల రూపంలో ఇవి ఎక్కువ ఆచరణ పద్ధతుల్లో ఎలా ఉన్నా కూడా కార్యకలాపాల రూపంలో మతం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనేది మనం తెలియపరచుకోవచ్చు అనమాట. తర్వాత ఇవి ప్రార్థన చేయటము, నైవేద్యాలు పెట్టటము, బలులు ఇవ్వటము, పురాణ పఠనము, శ్రవణము, మనం వింటము, పురాణ శ్రవణం చేయటము, మననం చేసుకోవటము, కీర్తనలు చెప్పటము, మళ్ళీ పురాణ గాథల్ని చదవటము, వినటము, తర్వాత పూజలు, పునస్కారాలు, మళ్ళీ పూనకం అంటూ ఉంటాం కదా, మనం పూనకం చూస్తూ ఉంటాం. పూనకము, శివ పెట్టడం మొదలైన కార్యకలాపాలన్నీ కూడా మతంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క మతంలో కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో ప్రత్యేకంగా మతము అలౌకికమైన విషయాలు అంటే లౌకికమైన విషయాలు కాకుండా అలౌకికమైన విషయాలు ఇది ప్రస్ఫుటం చేస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. జీవన్మరణ సమస్యలకి ఇది వివరణ ఇస్తుంది. ఇది పవిత్రమైనది ఎలా అయింది, ఇది అపవిత్రం ఎలా అయింది, అనేక సమస్యలకి ఇది మనకి వివరణ ఇస్తూ ఉంటుంది అనేది చెప్తుంటాం. నైతిక స్మృతిని అందజేస్తుంది. నైతికంగా ఒక రకమైన స్మృతి పద్ధతులను మనకి ఇది మతం అనేది మనకి అందజేస్తూ ఉంటుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇది మతం అనేది నియమబద్ధమైన జీవిత విధానాన్ని మనకి ఏర్పరుస్తుంది. కంపల్సరిగా నియమబద్ధమైన జీవిత విధానాన్ని మనకి ఏర్పరుస్తుంది. తద్వారా భగవంతుని చేరుకోవచ్చనే నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. ఈ యొక్క మత పద్ధతులను పాటించడం వల్ల తద్వారా భగవంతుని చేరుకొని మనం మోక్షాన్ని పొందవచ్చు అనే దృక్పథాన్ని మనకి మతపరంగా అనేక రకాల రూపాల్లో మనకు చెప్తూ ఉంటుంది అనమాట. విశేషమైన శక్తితో కూడుకున్నది మతం అనేది, విశేషమైన శక్తివంతమైనది అని చెప్తూ ఉంటాడు. నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాల వ్యవస్థగా మతం అనేది మనము పేర్కొనవచ్చు. మతం అనేది నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయ పద్ధతులే మతానికి పునాదులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దేవుని తృప్తిపరచడంలో ప్రార్థనలు, నైవేద్యము, కానుకలు, ఆరాధించటము అది మనం చేస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క మనకి మతపరంగా ఏం చేస్తూ ఉంటాం, ప్రజలందరము ఒక ప్రత్యేకమైన దినాల్లో దేవుని తృప్తిపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అనేక రకాల మనకి ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, నైవేద్యాలు పెడుతూ ఉంటాము, కానుకలు సమర్పిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి మోక్షమైన జీవితము పొందగలుగుతామనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. భగవంతుడనే అతీంద్రియ శక్తి ఉన్నదని, దానివల్ల అతన్ని కొలవటం వల్ల మనము అనేక రకాల మంచి పనులు చేయగలుగుతామని, మన జీవిత విధానం అంతా కూడా చాలా మంచిగా, సంతృప్తికరంగా, విలువలతో కూడిన జీవితాన్ని పొందగలుగుతామని మతం చెప్తుందని మనకు ఒక నమ్మకం, ప్రగాఢమైన నమ్మకాన్ని మనము అనేక విధాలు మనం ఏర్పరచుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత దీన్ని సముదాయాన్ని నియంత్రించడంలో మతము ప్రముఖ పాత్ర వహిస్తుంది. అనేక రకాల మత పద్ధతుల ద్వారా సముదాయంలో ఉన్న ప్రజలని, సామాజిక వర్గాలని, అన్ని రకాల వర్గాలని అంటే వారి యొక్క మత పద్ధతుల ద్వారా నియంత్రించడానికి మతం అనేది మనకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. సమాజాన్ని స్థిరపరుస్తుంది. మతం అనేది ఎట్లా నియంత్రిస్తుందో అట్లా స్థిరమైన జీవిత విధానాలు ఉండేటట్లుగా, ప్రజలందరూ స్థిరంగా ఉండేటట్లుగా, కంట్రోల్డ్గా ఉండేటట్లుగా మతం అనేది చేస్తూ ఉంటుంది. భయభక్తులు, అతీంద్రియ శక్తులు మతానికి మూలం అని చెప్పుకుంటూ ఉంటాము. భయభక్తులు కలిగి ఉండటం,
అతీంద్ర శక్తులు ఉన్నాయనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం. ఇవన్నీ కూడా మతానికి ఒక మూలాధారాలుగా మనం చెప్తూ ఉంటాం. హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉన్నది. ఇక్కడ చూడండి, హిందూ మతంలో పురుషార్థాలన్నీ ప్రముఖంగా మనం పేర్కొంటూ ఉంటాం. పురుషార్థాలు అంటే ఏంటి? ప్రతి ఒక్క పురుషుడు నెరవేర్చవలసిన విషయాలుగా మనం చెప్తూ ఉంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటే ప్రతి ఒక్క పురుషుడు ధర్మయుక్తమైన జీవిత విధానాన్ని గడపాలి. తప్పనిసరిగా ధర్మయుక్తమైన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలి. తర్వాత అర్థము అంటే సంసారాన్ని, అంటే మన పిల్లలకి, తల్లిదండ్రులకి, భార్యాభర్తలకి, పిల్లల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలుగా చూడటానికి కావలసిన అర్థం అంటే ధనాన్ని సంపాదించగలగాలి తప్పనిసరిగా. తర్వాత ప్రత్యేక వయస్సులో మనం చూడండి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకోవటం వల్ల ఏమవుతుంది? పునరుత్పత్తి జరుగుతుంది. అంటే సమాజంలో వ్యక్తులు చచ్చిపోతూ ఉంటారు. ఆ మరణించిన వ్యక్తుల స్థానాన్ని మనం వివాహం ద్వారా కామమైన కోరిక, లైంగిక కోరికలు తీర్చుకోవటం ద్వారా పునరుత్పత్తి చేసి నూతన సంతానాన్ని మనం తీసుకుంటాం, అంటే పొందగలుగుతాం. అట్లా వాళ్ళు పుట్టిన పిల్లలందరూ ఏంటి మనకి ముసలి టైంలో మనకి సపోర్టివ్ గా ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మోక్షం. ఈ విధమైన పద్ధతులలో జీవిత విధానం కొనసాగించినట్లయితే తప్పనిసరిగా మనము మోక్షాన్ని పొందగలుగుతాం అనేది చెప్పుకోగలుగుతాం. అందుకని పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అతి పవిత్రమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత హిందూ సమాజంలో జీవిత విధానం ఎలా ఉండాలి అనేది కూడా మనకు మతపరంగా అనేక రకాల సందర్భాల్లో మనకు తెలియపరిచారు. అవి చూడండి, ఆశ్రమ ధర్మాలు అని చెప్తూ ఉంటాం మనం. ఈ యొక్క ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యము మనకు చూడండి, మనము 17-18 సంవత్సరాల వయసు వచ్చే వరకు యుక్త వయసు రాదు కదా, అప్పటి వరకు కూడా మనము ఒక ఆశ్రమంలో చేరి విద్యాబుద్ధులు అన్ని రకాల పనులు నేర్చుకుంటూ ఉంటాం. ఆశ్రమ వ్యవస్థలో మనకి యొక్క బ్రహ్మచర్యంలో ఆశ్రమంలో చేరి తప్పనిసరిగా అన్ని రకాల విద్యాబుద్ధులతో పాటు సామాజిక నియంత్రణ పద్ధతులు, ప్రజలతో ఎలా జీవిత విధానం కొనసాగించాలి, నియమబద్ధంగా ఎలా సమాజంలో మనం మలుచుకోవాలనేది ఈ బ్రహ్మచర్యంలో విద్యాబుద్ధులు గురువు ద్వారా మనం అనేక రకాల నూతన విషయాలు, ఒక నైతిక ప్రవర్తన పద్ధతులన్నీ కూడా మనం పొందగలుగుతాం అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత గృహస్థాశ్రమం. యవ్వనం వచ్చిన తర్వాత ఏంటి? బ్రహ్మచర్యంలో మనం విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత తప్పనిసరిగా ఒక స్త్రీని వివాహం చేసుకొని సమాజ అభివృద్ధికి మనము గృహస్థాశ్రమం ఇందాక చెప్పుకున్నాం కదా. పురుషార్థాలు. ప్రతి ఒక్క పురుషుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ధర్మార్థ, కామ, మోక్షాల ద్వారా తప్పనిసరిగా సమాజంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని పొందగలుగుతాడనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత వానప్రస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో మనకు 50 ఏళ్ళు మనకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, మళ్ళీ మనవరాళ్ళు కూడా పుడతారు. వానప్రస్థాశ్రమం అంటే గృహస్థ ధర్మాలని మనము కుమారులకి అప్పగించి మనము ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటూ ప్రశాంతమైన జీవిత విధానాన్ని యొక్క మోక్ష పద్ధతులని మనం అనుకరిస్తూ ముందుకు సాగాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత సన్యాసాశ్రమం. మనకు ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు రిటైర్మెంట్ ఏజ్ అని చెప్తారు. రిటైర్మెంట్ ఏజ్ అంటే ఏంటి? ప్రశాంతమైన జీవితం గడపడానికి. ఇన్నాళ్ళు మనం ఎంతో కష్టపడి ఉంటాం అనమాట. ఇక్కడ కూడా ఈ యొక్క గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంలో ప్రశాంతమైన జీవితాన్ని అలవర్చుకున్న తర్వాత మనకు ఒక ప్రత్యేకమైన వయసు రాగానే 60-70 ఏళ్ళు రాగానే సాంసారిక బాధ్యతలు, గృహస్థ ధర్మాలు అన్ని కూడా మన పిల్లలకి నేర్పించి వాళ్ళకి అన్ని రకాల అనుభవాలను మనం వాళ్ళకి అందించి మనము ప్రశాంతమైన జీవితాన్ని సన్యాసాశ్రమంలో అంటే కుటుంబ వ్యవస్థకు దూరంగా అటవిక ప్రాంతంలోకి పోయి ఒక చిన్న నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడ దొరికిన పళ్ళు ఫలాలు తింటూ దైవ చింతనలో సన్యాసాశ్రమాన్ని మోక్షప్రదమైన జీవితం కోసము నిరంతరము పాటుపడుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదా మతం యొక్క ప్రముఖ లక్షణాలన్నీ కూడా మనకి ఏ విధంగా ఉంటాయి అనేది తెలుస్తూ ఉంటాయి. తర్వాత హిందూ మతాన్ని మనం తీసుకున్నట్లయితే మనం హిందువులు అంటే ఒక్కొక్క మతం వాళ్ళు కొన్ని రకాల పద్ధతులు ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. హిందువులను తీసుకున్నట్లయితే తిలక ధారణ మనం పెట్టుకుంటూ ఉంటాం. తప్పనిసరిగా ప్రొద్దున్నే స్నానం చేసిన తర్వాత దైవ పూజ చేసుకొని తిలక ధారణ చేస్తూ ఉంటాము. తర్వాత స్త్రీలు అయితే మంగళసూత్రాలు, నల్ల పూసలు, కాలు మెట్టెలు ఇవన్నీ పెట్టుకుంటారు. అంటే అది గౌరవప్రదమైన మతపరంగా అది గౌరవప్రదమైన ఆవరణాలుగా మనము గౌరవిస్తూ ఉంటాం. తర్వాత వేడుకల్లో పాల్గొంటాము, అనేక రకాల మతపరమైన వేడుకల్లో పాల్గొంటాము.
తర్వాత కొబ్బరికాయలు కొట్టడము, ఉత్సవాలు చేయటము, వేడుకలు చేయటం అనేది మతపరంగా ఒక సాధనాలుగా మనం చెప్తూ ఉంటాం. అందరికీ మనకి మతం గురించి తెలియాలంటే ఏంటి, తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కళ్ళం పాల్గొంటాము. ఇవన్నీ కూడా వేడుకలు, కొబ్బరికాయలు కొట్టడము, ఉత్సవాలు చేయటము, వేడుకల్లో అందరం కుటుంబ సభ్యులు అందరం పాల్గొంటాం అనమాట. ఈ విధమైన పద్ధతులను కూడా ఇది చేస్తూ ఉంటారు. మత వ్యవస్థాపకులు హిందూ మతంలో ప్రత్యేకంగా ఈ మతాన్ని వీళ్ళు మనకి స్థిరత్వాన్ని ఏర్పరిచారు అనేది ఇక్కడ ఏమి లేదనమాట. ఈ మతపరంగా హిందూ మతంలో ఏంటి, మతస్థాపకులు అనేటప్పటికీ పవిత్ర వచనం, మంచి మాటలు చెప్తాం. తర్వాత దేవత ఆరాధన, మనకి ఎక్కడేంటి ప్రవచనాలు, రామాయణ భారతాలు, ఇతిహాసాలు, అనేక రకాల పురాణ గ్రంథాలు ఉన్నాయి. ప్రొద్దున సాయంత్రము ఈ యొక్క ప్రముఖులు అంటే ఒక ప్రత్యేకమైన వర్గం, బ్రాహ్మణ వర్గం చేత వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం అనమాట. దీన్ని ఆనందాన్ని పొందుతాము. అటువంటి ఆచరణయుక్తంగా దాన్ని మనము ముందుకు తీసుకువెళ్తూ ఉంటాము. తర్వాత మన హిందూ సమాజంలో ఏంటి, బహుదేవతారాధన. అంటే అనేక రకాల దేవుళ్ళు, 3 కోటి దేవతలు అని చెప్తూ ఉంటాం అనమాట. దేవతారాధన అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్తాము. ఈ యొక్క మత కార్యాలన్నీ కూడా సక్రమంగా చేయటం వల్ల మనకి ఏం లాభం అనేటట్లయితే పునర్జన్మ. తప్పనిసరిగా మంచి పనులు కనుక మనం ఈ టైంలో అంటే ఈ జీవితంలో చేసినట్లయితే తప్పనిసరిగా పునర్జన్మ పొందగలుగుతాము. అంటే ఇంకా మంచి జీవితాన్ని పొందగలుగుతాము అనేది ఉంటుంది. మతపరంగా ఆచారాలు, మతపరమైన పద్ధతులు అనేవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. వర్ణ వ్యవస్థ అనేది మనకి మత వ్యవస్థలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. వర్ణ వ్యవస్థ మనకు తెలుసు కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్తూ ఉంటాం. మత వ్యవస్థలో వర్ణ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఏర్పరిచారు మన హిందూ సమాజంలో. ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరి పనులు, ఎవరి ఆహార విధానాలు, ఎవరి పూజా విధానాలు అన్ని కూడా అనేక రకాల పద్ధతుల్లో విభిన్నంగా ఉంటూ ఉంటాయి. అయినా కూడా ఎవరు వాళ్ళ క్రతువులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ మతాన్ని మనం గౌరవించుకుంటూ మతాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారనేది చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత కుల వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు సంభవించినాయి. మత వ్యవస్థ, వివాహ వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు సంభవించినాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల మార్పులు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరి మతాన్ని ఈ విధంగా నిర్వచించుకుంటూ ఉన్నాం కదా. మతపరంగా మనకి ఎటువంటి రకాలైన పద్ధతులు ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే హిందూ మతంలో విశ్వాసాలకి మొదటి పీట వేశారనమాట మనకి హిందూ మతంలో. తర్వాత సంస్కారాలు, రిచువల్స్, బిలీఫ్స్ అండ్ రిచువల్స్. తర్వాత పురాణ గాథలు, విశ్వాసాలు, సంస్కారాలు, పురాణ గాథల మీద మనకి యొక్క హిందూ మతం ఆధారపడి ఉంటుంది అనేది మనం తప్పనిసరిగా మనం నిర్ణయించుకున్నాం అనమాట. విశ్వాసాలు అంటే మనకి ఒక్కొక్క మతస్థుడికి కొన్ని రకాల విశ్వాసాలు ఉంటాయి అనమాట. ఈ విశ్వాసాల్లో చూడండి, సర్వాత్మకవాదము, జీవాత్మకవాదము, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక విశ్వాసాలు, టోటం విశ్వాసాలు అనే అనేక రకాల పద్ధతుల్లో మనము చూస్తూ ఉంటాము. ఈ యొక్క మత విశ్వాసాల్లో మనకు ప్రముఖమైనది సర్వాత్మక విశ్వాసము. సర్వాత్మక విశ్వాసం అంటే ఏంటి, మనము హిందూగలుడందు లేడని సందేహము వలదు అని చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఆత్మ అనేది, జీవాత్మ అనేది ప్రతి ఒక్క వస్తువుల్లో, రాయి, రప్ప, చెట్టు, పుట్ట, అన్ని రకాల దానిలో మనకి ఈ యొక్క గోచరిస్తూ ఉంటుంది అనమాట. సర్వాత్మక విశ్వాసము అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆత్మ అనేది ఉన్నది అనేది మనం ఇక్కడ ధృవీకరించుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏంటి, ప్రతి ఒక్క వస్తువు, ఈ వస్తువులో జీవం ఉన్నది కాబట్టి ఈ యొక్క దేవుడు కూడా నివసిస్తూ ఉన్నాడు అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటాం అనమాట. జీవాత్మకవాదం, ఈ యొక్క సర్వాత్మకవాదం అనేది మనం చెప్పుకున్నాం. హిందూగలుడు అందలేడని సందేహము వలదు అని చెప్పుకున్నాము. జీవాత్మకవాదంలో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఈ యొక్క స్థలాలలోనూ, జంతువుల్లోనూ, అనేక జీవ పదార్థాలను కూడా ఈ యొక్క జీవాత్మకవాదం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క జీవాత్మకవాదం అనేది మనకి ప్రతి ఒక్క వస్తువుల్లోనూ జీవం ఉన్నది. జీవం ఉన్న వస్తువు కూడా ఒక ప్రాణి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. ప్రకృతి ఆరాధన విశ్వాసం, ప్రకృతి ఆరాధన అనేది మనకు హిందూ మతంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, ప్రకృతి ఆరాధనలో సూర్యుడు, ఉరుములు, మెరుపులు, చెట్లు, రాళ్ళు, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా ప్రకృతి మనకి ప్రసాదించిన అమూల్యమైన సంపదగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటిని మనము దేవుడిగా ట్రీట్ చేస్తూ ఉంటాం. పుష్కరాలు చూడండి, 12 సంవత్సరాలకి ప్రతి ఒక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మనము పుష్కర స్నానాలు చేస్తూ ఉంటాము.
ఫలపుష్పాలు అన్ని కూడా మనము నదుల్లో సమర్పిస్తూ ఉంటాము. మరి పెద్దల యొక్క కర్మలన్నీ కూడా అక్కడ పుష్కరాలప్పుడు మనం గౌరవప్రదంగా చేస్తూ ఉంటాము. ప్రకృతి ఆరాధన అంటే ఏంటి? అన్నిటిలో మనకి ఒక దేవుడు ఉన్నాడు అనే దృక్పథాన్ని మనకి జీవాత్మపాదన చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్క దాంట్లో ఆత్మ ఎలా ఉంటుందంటే ప్రకృతి సంపద, ప్రకృతి ఇచ్చిన సంపద, సూర్యుడు, చంద్రుడు, ఉరుములు, మెరుపులు, చెట్లు, రాళ్ళు, పర్వతాలు, నదులు, ఇవన్నీ కూడా మనకి అంతర్గత శక్తులు కలిగి ఉంటాయి. వాటిల్లో దైవత్వం ఉన్నదనే దృక్పథంతో వాటిని మనము పూజిస్తూ ఉంటాం, తప్పనిసరిగా పూజిస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ ప్రముఖమైన పద్ధతి ఏం చెప్పుకున్నాము? టోటమ్ వాదాన్ని నమ్మేవారము ప్రతి ఒక్కళ్ళము మతంలో ఉంటూ ఉంటాం. టోటమ్ వాదం అని చెప్పుకున్నాము. ఒక మొక్క లేక ఒక జంతువు కానీ, ఒక సమూహం యొక్క పితృదేవతను కానీ, లేక ఆ సమూహంలో దగ్గర సంబంధం గల అంశం శబ్దేతరంగా అంటే మానసికంగా మనం శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. శబ్దేతరంగా అంటే శబ్దేతరంగా అంటే పూజా విధానం అనేది అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. మనకు చూడండి, కొన్ని పూజా విధానాల్లో నిరంతరం పూజ అయిపోయేంత వరకు గంట మోగిస్తూనే ఉంటాం. అదే ఇప్పుడు కొన్ని పూజా విధానాల్లో అసలు శబ్దమే చేయమన్నమాట, నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ యొక్క సంస్కారాల్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మత సంస్కారాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక రకమనేది ఈ విధమైన సంస్కారం కంటిన్యూ అవుతుందనేది మనం చెప్పలేము. ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క మత పద్ధతుల్లో ఒక్కొక్క రకమైన మత సంస్కారాలను మనం అమలు పరుస్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఒక అంతస్తుకు మారే సమయంలో నిర్వహించే సంస్కారాలు ఒక విధంగా ఉంటాయి. వ్యక్తులు తన లాభాలు అంటే మనకి మంచి జరగాలి, లాభాలు రావాలన్న దృక్పథంతో చేసే సంస్కారాలు వేరొక రకంగా ఉంటాయి. స్వస్థత అంటే మనకి మంచిగా లేదు అనే దృక్పథంతో మనం ఏం చేస్తూ ఉంటాము? తెలుగు వాడము అప్పుడప్పుడు ఈ యొక్క పూజలు చేసుకుంటూ ఉంటాం, అంటే మనకి నోములు చేస్తూ ఉంటాం. ఆయన స్వస్థత చేకూర్చడానికి కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలనే దృక్పథంతో కొన్ని రకాల పూజలు, అంటే ఒక్కొక్క మత సంస్కారాల్లో మనము ఎటువంటి కోరికలు కోరుకుంటున్నాము దాని మీద ఆధారపడి ఈ యొక్క సంస్కార పద్ధతులు, పూజా విధానాలు కూడా తేడాగా ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. మానవాతీత శక్తులు ఈ యొక్క మతపరంగా మనం పొందగలుగుతామనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనం అన్ని ఉత్సాహం చూస్తూ ఉంటాం. చాలా మందికి అమ్మవారి వచ్చింది, పూనకం వచ్చింది అనే దృక్పథం అన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఆ దృక్పథంతో ఆ పూజా విధానం ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఎమోషనల్ గా అయిపోయి పూనకం అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ పూనకంలో ఏంటి? అనేక రకాల జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు, మనం చేసిన తప్పులు, ఆ తప్పును సవరించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దృక్పథాన్ని పూజ అంటే పూనకం వచ్చిన వ్యక్తులు మనకు సూచిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? అప్పుడు అతను శాంతింపజేస్తాము. ఆ తర్వాత అతను చెప్పిన పనులన్నీ కూడా మనము అవలంబించి యొక్క మంచి జరగాలనే దృక్పథంతో అనేక సంస్కారవంతమైన పనులు మనం చేస్తూ ఉంటాము. సంస్కారాలలో ఇది ఒక రకమైన పద్ధతిగా చెప్తూ ఉంటాం. ఈ బడుగు బలహీన వర్గాల్లో ఈ పూనకము, ఈ యొక్క సంస్కార పద్ధతులు, బలులు అనేవి మన హిందూ దేశంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మత విధులను నిర్వహించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళని మనం అన్ని మతపరమైన పనులు చేయమన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మతపరమైన పని చేయడానికి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన ప్రముఖ వ్యక్తి ఉంటారు, కంపల్సరిగా ఉంటారు. మనకు వచ్చినట్లయితే మన హిందూ మతంలో ఎవరు ప్రముఖులు? ఈ మతపరమైన సంస్కారాలను ఎవరు చేస్తారు? పురోహితులు చేస్తూ ఉంటారు. ఈ పురోహితులందరూ కూడా అన్ని రకాల మత సంస్కారాల్లో ఆ యొక్క రకం పాండిత్యాన్ని ఏర్పరచుకుంటారు. శాస్త్రయుక్తమైన పద్ధతులను చదువుకుంటారు. ఆ యొక్క పురాణ గాథలతో పాటు శాస్త్రయుక్తమైన పద్ధతులు, ఈ సంస్కార పద్ధతులు ఏ విధంగా చేయాలనే దృక్పథాన్ని తెలుసుకుంటారు, పఠనం చేస్తారు. నిరంతర పారాయణం చేసి మనకి ఏ రకమైన సంస్కారాలు చేయాలనే దృక్పథంతో ఈ పురోహితులు అనేక రకాలమైన పనులు చేస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకుంటున్నాం. అందుకని మనకి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? అనేక రకాల పద్ధతుల్లో మన పురోహితుడికి మన మతపరంగా పెద్దపీట వేస్తూ ఉంటాం. పురోహితుడిని ఎంతో గౌరవిస్తూ ఉంటాము. అతను చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉంటాము. తర్వాత ఈ యొక్క మతపరమైన పద్ధతుల్లో పురోహితుడు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాడు. సమాజంలో సంస్కారాలన్నీ కూడా ఇతను నిర్వహిస్తూ ఉంటాడు. పురోహితుడు చెప్పిన విషయము మతపరంగా మనకు ఒక వేదవాక్యం లాంటిదిగా మనం భావించవచ్చు. తర్వాత అనేక రకాల పురాణ కథలు, మనకు అనేక రకాల కథలు మతపరమైన విషయాల్ని మనకి చెప్తూ ఉంటాయి. మన పురాణాలు తీసుకున్నట్లయితే చూడండి, రామాయణ భారతాలు, భాగవతాలు, ఇతిహాసాలు, అనేక ఉపనిషత్తులు, అనేక రకాల పద్ధతులు మనం చూస్తూ ఉంటాం.
ఇవన్నీ కూడా ఏం చెప్తూ ఉంటాయి, అనేక రకాల మతపరమైన విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. అది అనేక రకాల విషయాలు తెలియజేస్తూ ఉంటాయి హిందూ మతంలో. తర్వాత ఇక్కడ మనకు హిందూ మత విషయాలకు వచ్చేటికి ఎందుకు మనం హిందూ మతాన్ని ఎక్కువగా చెప్పుకుంటాం అంటే 80% ప్రజలందరూ కూడా హిందూ మతంలో ఉన్నారు. తక్కిన మతాల గురించి కూడా మనం దీని తర్వాత చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ సంస్కారాలు, నమ్మకాలు, పురాణ గాథలు అనేవి మనకి సంస్కారాల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్పుకుంటాం. మతపరమైన లక్షణాలకు వచ్చేటప్పటికి మతము ఒక విలక్షణమైన గుణాలను కలిగి ఉంటుంది అనమాట. ఒక బృంద విషయంగా మతాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కరంగా చేసుకుంటాం, పూజా విధానాలను కూడా ఒకరంగా చేసుకుంటాం. తర్వాత గ్రూప్ కలిసి అంటే ఎక్కువ సమూహంతో కలిసి ఈ యొక్క సంస్కారమైన పద్ధతులు చేస్తూ ఉంటాం. అందుకని మతము ఒక బృంద విషయంగా మతాన్ని మనము చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో పవిత్ర అభౌతిక విషయాల పట్ల ఆసక్తి కనిపిస్తూ ఉంటాం, మనం ఏర్పరచుకుంటూ ఉంటాము. పవిత్రమైన కార్యాలు, అభౌతిక విషయాల పట్ల ఆసక్తిని మనం ఏర్పరచుకుంటాం. ఉదాహరణకి క్రయ విక్రయాలు, తర్వాత వివాహాలు, విడాకులు, జననాలు, శాసనాలు, విద్య, అంటే ఏ పని చేయాలన్నా కూడా మతపరంగా మనము ఇట్లా చేస్తే బాగుంటది ఈ పని ప్రారంభించే ముందు అనేది చెప్పుకుంటాం. ఇప్పుడు మనం చూడండి, మతపరంగా ఏం చేస్తూ ఉంటాము, గణేశుడిని పూజిస్తూ ఉంటాం. ఏ పని చేయాలన్నా కూడా గణేశుడిని పూజిస్తాం. ఇక్కడ కూడా మనం ఏ పని చేయాలన్నా కూడా మనకి ఈ దేవుడు ఈ పనికి మనకి ప్రముఖుడు అనే దృక్పథంతో ఆయన్ని పెట్టుకొని మనము మంచి కార్యాలు అంటే సంస్కారవంతమైన పనులు చేయడానికి ఇది మనము చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మతం అనేది పవిత్ర అభౌతిక విషయాల పట్ల ఆసక్తిని మనం పెంచుకొని అనేక రకాల క్రతువులు అంటే సంస్కార పద్ధతులను మనము చేస్తూ ఉంటాం అనేది మనం చెప్పుకుంటాం. మతం అనేది కొన్ని విశ్వాసాల సముదాయం. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం ముందు, ఇక్కడ విశ్వాసాలు, మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి మతం ముందుకు వెళ్ళింది. మత కార్యాలు మనం చేస్తూ ఉంటాం. అందుకని ఇది మతం అనేది ఒక విశ్వాసాల సముదాయంగా మనం చెప్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్క మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. మనకు చూడండి, ఇతిహాసాలు, ఋగ్వేదాలు, రామాయణం, భాగవతం, అనేక రకాల పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క మతానికి ఒక పవిత్రమైన గ్రంథం ఉంటుంది. మనము ఆచరణ పద్ధతుల్లో ఆ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటాం. భగవద్గీతను చదువుతూ ఉంటాము, మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క మతానికి ఒక ప్రముఖమైన పవిత్ర గ్రంథాలు ఉంటాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మత కర్మలు, ఇతర కార్యకలాపాలన్నీ కూడా ఆ పురోహితుడి ద్వారా శాస్త్ర పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. అంటే ఒక పురోహితుడి మీద ఆధారపడి మత కర్మలు యొక్క మంచి కార్యాలు అండ్ చెడ్డ కార్యాలు. ఇప్పుడు మంచి కార్యాలు అంటే వివాహము, శుభకార్యాలు. అశుభ కార్యాలు అంటే కొన్ని అన్నమాట. పెద్దలకి బియ్యం పెట్టడము, పెద్దలకి మనం ఈ కర్మలు చేయటం, అవన్నీ కూడా శుభ కార్యాలన్నీ కూడా, ఈ కార్యకలాపాలన్నీ కూడా మనం ఎవరి ద్వారా చేస్తాము, పురోహితుడి ద్వారా చేస్తాము. అంటే ఆ యొక్క పరిజ్ఞానం అంతా కూడా పురోహితుడు కలిగి ఉంటాడనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. తర్వాత నైతిక నియమాలు ఇమిడి ఉంటాయి మతంలో. అనేక నైతిక నియమాలు మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అనేక రకాల నైతిక నియమాలు మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట మతం. ఆ నైతిక నియమాలను మనము ఆచరిస్తూ ఉంటాం, అవలంబిస్తూ ఉంటాం. ఆ నైతిక నియమాలని కాదనుకొని మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళమన్నమాట. కాబట్టి నైతికమైన నియమాలు, సూత్రాలు, పద్ధతులన్నీ కూడా మతపరంగా మనం అవలంబిస్తూ ఉంటాం. తర్వాత మతపరంగా అనేక రకాల హృదయ అనుభూతులను మనం పొందగలుగుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం. అదే ఒక ప్రముఖ దేవాలయానికి పోయినట్లయితే ఎక్కడ మనం చెప్పలేనంత హృదయ అనుభూతిని పొందగలుగుతాము, మనసుకు ఆనందాన్ని పొందగలుగుతాము, ఎంతో శాంతిని పొందగలుగుతాం, తృప్తిని పొందగలుగుతాం అన్నమాట. ఈ యొక్క పవిత్ర విషయాల అనుభూతి అనేది మతం ద్వారానే మనము ఏర్పరచుకుంటాం అనేది మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ రకమైన పద్ధతులతో మతము ఒక విచక్షణమైన గుణాలను కలిగి ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మత విధులు అంటే మతము ద్వారా ఏ పనులు జరుగుతూ ఉంటాయి, మతం వల్ల మనకి ఏ విధమైన క్రమశిక్షణ ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం చెప్తూ ఉంటాం. క్రమశిక్షణకి, సన్నాహాలకు తోడ్పడే విధులన్నీ నిర్వర్తించేది మతం సహాయపడుతూ ఉంటుంది. ఇక్కడ నియంత్రిస్తూ ఉంటది మతము, ప్రజలను నియంత్రిస్తూ ఉంటది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని మతం అనేది నియంత్రిస్తూ ఉంటది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. క్రమశిక్షణ పద్ధతులను మతం నేర్పుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఉదయాన్నే లేస్తాం. ఉదయం లేచిన తర్వాత ఏంటి, క్రమశిక్షణ పద్ధతులు ఏర్పరచుకుంటాం. మనము దంతధావనం చేస్తూ ఉంటాము, తర్వాత కాలకృత్యాలు తెచ్చుకుంటాము, తర్వాత స్నానం చేస్తాము, పూజా పూజలు నిర్వహిస్తాము, తర్వాత మనం ఉపాహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే క్రమశిక్షణ పద్ధతులు అనేది
మతముకి మతములో ఉన్న విధుల్లో ప్రముఖ లక్షణంగా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క క్రమశిక్షణ పద్ధతులు మతము ద్వారా మనము ఏర్పరచుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారంటే మతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉన్నట్లయితే వ్యక్తులందరూ కూడా క్రమశిక్షణగా ఉండటం వల్ల సామాజిక వ్యవస్థ అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇప్పుడు మన హిందూ సమాజాన్ని అందరూ ఎందుకు మెచ్చుకుంటారు, అన్ని రకాల పద్ధతులు కూడా క్రమశిక్షణ పద్ధతులు, ఈ సంస్కారవంతమైన పద్ధతులు చేస్తూ ఉంటారనే దృక్పథంతో మనకి ఎంతో హిందూ మతానికి ఎంతో గౌరవం ఉన్నదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అందుకని మనం క్రమశిక్షణకి ఇది పెద్దపీట వేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆచార కాండాలు అంటే ఇక్కడ ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇవన్నీ కూడా మతము చేస్తూ ఉంటుంది. మనకు చూడండి, పుట్టుకి తర్వాత మనం బారసాల చేస్తూ ఉంటాం, తర్వాత పిల్లల్ని తొట్లో వేస్తూ ఉంటాం, అన్నప్రాసన చేస్తూ ఉంటాం, అక్షరాభ్యాసం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆచార్య క్రమంలో వస్తూ ఉంటారు. మన పద్ధతులు ఏ వయసులో ఏ పని చేయాలి, ఎటువంటి క్రతువులు నిర్వర్తించాలి, ఎటువంటి పద్ధతులు ఏర్పరచుకోవాలనేది మనకి ఈ యొక్క ఆచార్య క్రమము పద్ధతులన్నీ కూడా వయసు మీద ఆధారపడి చేస్తూ ఉంటాం. మన పిల్లల దగ్గర నుంచి మరణం వరకు కూడా అనేక రకాల మత కార్యాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వ్యక్తి శ్రేయస్సుకి దోహదం చేసే నమ్మకాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత చైతన్యం ఏర్పరుస్తుంది. మనం చూడండి, మనసు బాగోలేదు అనుకుంటూ ఉంటాం మనం అప్పుడు ఏం చేస్తాము, ఏదైనా గుడి దగ్గరికి పోయి కూర్చుంటాం, సాయంపాడు గుడికి వెళ్ళాలి, మనసు ఎందుకన్నా బాగాలేదు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. అట్లా వెళ్ళటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, చైతన్యవంతమైన జీవిత విధానాన్ని మనకు అందిస్తుంది. అప్పుడప్పుడు మనం తీర్థయాత్రలకు పోవటము, పిక్నిక్స్ పోవటము ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పోవటం వల్ల తప్పనిసరిగా మానసిక ప్రశాంతాన్ని పొందగలుగుతాం. ఇక్కడ కూడా ఏం చెప్తాడు, పునః చైతన్యం అంటే మానసికంగా మనం చైతన్యవంతులు కావాలంటే అప్పుడప్పుడు మత కార్యాల్లో పాల్గొనాలి. అప్పుడప్పుడు మనం ఎటువంటి దేవాలయాలకు వెళ్తే మనకు మనస్తృప్తిగా ఉంటుందనే దృక్పథాన్ని ఏర్పరచుకొని అప్పుడప్పుడు మనం ఒక దేవాలయాల్లోకి వెళ్ళి కొద్ది టయాన్ని అక్కడ మనం స్పెండ్ చేసినట్లయితే మానసిక ప్రశాంతతని ఏర్పరచుకుంటూ ఉంటాం. మనకు చూడండి, అనేక రకాల రవాణా సదుపాయాలు మెరుగైపోయినాయి భారతదేశంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పవిత్ర క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా మనకి రవాణా సౌకర్యాలు మెరుగైపోయినాయి. ఈ యొక్క అప్పుడప్పుడు చూడండి, ప్రతి నెల మనము ఉత్తర దేశ దర్శన యాత్రలని, దక్షిణ దేశ దర్శన యాత్రలని, నార్త్ అండ్ సౌత్ ఇవన్నీ పవిత్ర దేవాలయాలన్నీ కూడా మనకు బస్సుల రూపేణ, రైళ్ల రూపేణ అనేక రవాణా సదుపాయాలు ఏర్పరచుకొని మనం వెళుతూ ఉన్నాం. ఎందుకంటే చైతన్యవంతమైన మానసిక ప్రశాంతతను మనము యాత్రల వల్ల పొందగలుగుతాం, మత క్షేత్రాల దర్శనం వల్లనే మనం పొందగలుగుతాం అనే దృక్పథాన్ని మన హిందూ మతంలో చెప్తూ ఉంటాము. తర్వాత ఉల్లాసవంతమైన విధులు, మతపరంగా ఉల్లాసవంతమైన విధులు చూడండి. మనకు హోలీ జరిగింది, మనం ఎంత ఉల్లాసంగా చిన్న పెద్ద అందరూ పాల్గొంటారు. అది ఒక మత కార్యంగా చెప్పుకుంటూ ఉంటాం. కృష్ణాష్టమి ఉట్టి కొడుతూ ఉంటాం అనమాట, అది ఒక మత కార్యంగా చెప్పుకుంటూ ఉంటాం. వినాయక చవితి, దుర్గాష్టమి, అనేక రకాల మత కార్యాలు హిందువుల్లో ఉన్నాయి. ఈ యొక్క కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసవంతమైన జీవితాన్ని మనము చిన్న వయసుతో నిమిత్తం లేదు, ఇక్కడ అందరము పొందగలుగుతాం. అందరం కూడా ఎంతో ఆహ్లాదవంతమైన జీవిత విధానాన్ని పొందగలుగుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. సంఘర్షణ దృక్పథంతో మతం, ఇది చూడండి, ఇక్కడ మనం అనేక రకాల సంఘర్షణ దృక్పథంలో కూడా మతాన్ని మనం ఒక కోణంలో చూడొచ్చు అని చెప్తూ ఉంటారు. చూడండి, క్రైస్తవ మతము మన దేశంలో మత చరిత్రను మనం చూసినట్లయితే, ఇతర మత చరిత్రలు కొన్ని చూసినట్లయితే మత యుద్ధాలు క్రూరమైనవి, రక్తపాతమైనవిగా మనం గుర్తించాం. అనేక రకాల అంటే మన ఒక్కొక్క రకం పాత రోజుల్లో పురాతన కాలాన్ని మనం చూసినట్లయితే మత వ్యాప్తి కోసము అనేక మంది రాజులు, చక్రవర్తులు, పరిపాలకులు అందరూ కూడా అనేక రకాల యుద్ధాలు చేశారు, మత యుద్ధాలు చేశారు. దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా? రక్తపాతం తప్పితే, ప్రజలందరూ నశించిపోవటం తప్పితే ఏమైనా లాభం ఉంటుందా? అంటే కొన్ని మత ప్రచారంలో ఇది ఒక సంఘర్షణ పూర్వకంగా కూడా వ్యవహరించింది అనేది మతాన్ని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయ అనుభవాలకి అర్థమే మతం అని చెప్తూ ఉంటాం అనమాట. మనకి అనేక రకాల దృక్పథాలతో ఆత్మీయత, ఓదార్పు అనేది మతం ద్వారా దొరుకుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, మతం ఓదార్పు అంటే ఇక్కడ మత కార్యాలు మనం చేయటం వల్ల అనేక రకాల సంతోషాన్ని, ఉల్లాసాన్ని పొందగలుగుతామని మనం చెప్పుకున్నాం.
అనేక రకాల మత కార్యాలు చేయడం వల్ల ఓదార్పును కూడా మనం పొందగలుగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకి పితృలకు మనము పితృలను తీర్చుకోవడం కోసం ఏం చేస్తూ ఉంటాము, అనేక కర్మకాండాలు చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి అందరూ పురోహితుడి ద్వారా కానీ, మన బంధువర్గం ద్వారా కానీ, మతపరంగా కానీ మనకి అనేక రకాల అనేక విధాలైన ఓదార్పు అనేది మనకి గోచరించగలుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఓదార్పు కలిగించేదిగా మతము ప్రముఖ పాత్ర వహిస్తుంది. మతము ఏమీ లేని వారికి, ఆకలి కొన్న వారికి, తర్వాత కోపగ్రస్తులని ఓదారుస్తుంది. మార్క్స్ ప్రకారము మతము ప్రజలకి ఒక నల్ల మందు లాంటిది అనేది చెప్పారు. మార్క్స్ ఓదార్పు మరణాంతరము ఉత్తమ జీవితానికి వాగ్దానం చేయడం ద్వారా సామాజిక అసంతృప్తిని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. చెప్తూ ఓదార్పు కలిగించేదిగా మతము ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్తూ ఉంటాము. మతము అజ్ఞాతము. కొంతమంది మానవులు మరియు సమాజ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము అజ్ఞాతాలైన పుట్టుక, చావు, కళలు, ప్రాకృతికమైన ఋతువులు, అగ్నిపర్వతాలు, ఉప్పెన్నెలు వాటికి ప్రతిస్పందనే మతంగా మనం చెప్తూ ఉంటాం. అంటే మనము ప్రజలందరూ మంచి చేస్తూ ఉంటే ఈ యొక్క సమాజం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. మనం ప్రజలు ఏదైనా తప్పు చేస్తే అనేక రూపాయల మనకి వరదలు వచ్చినాయి అనుకోండి, క్షామం వచ్చింది అనుకోండి, అనేక రకాల విపత్తులు ఏర్పరిచినాయి అనుకోండి, ప్రజలను తప్పు చేస్తున్నాం, ఈ రకమైన జరుగుతూ ఉన్నది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటి, మతము ఒక ఓదార్పుని ఇవ్వటంతో పాటు అంటే జ్ఞానవంతమైన జీవితాన్ని ప్రసాదించడంతో పాటు మంచి కార్యాలు చేయడానికి ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం ఏంటి, మనకున్న లౌకిక పంతంతో మతపరమైన పద్ధతుల్లో తప్పు చేయటం వల్ల మనకి ఈ విధమైన శిక్షలు వస్తూ ఉన్నాయి. ప్రకృతి మన మీద అనేక రకాల దుష్ప్రభావాలన్నీ మనకు చూపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మానవ తప్పిదాలుగా మనం చెప్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, మతపరంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం, శాంతి ప్రక్రియలు చేస్తూ ఉంటాం. శాంతి కలిగించే హోమాలు చేయటము, శాంతి కలిగించే అనేక రకాల ఉత్సవాలు చేయటము, వేడుకలు చేయటం వల్ల ప్రకృతిని శాంతింపజేస్తామనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. మతపరంగా మనం ఏదైనా విపత్తులు జరిగినప్పుడు అనేక మంచి కార్యాలు చేయటం వల్ల శాంతి జరుగుతుంది, అంటే మంచి జరుగుతుంది అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. సామాజిక నియంత్రణ సాధనంగా మతాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. సమాజంలో మతము కనుక లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా, అంటే ఎటువంటి కంట్రోల్ లేకుండా ఎవరైతే దృక్పథం ప్రకారం వాళ్ళు జీవిత విధానాన్ని కొనసాగిస్తుంటారు. దానివల్ల ఏంటి, విచ్ఛిన్నము, సమాజ ఎత్తు పల్లాలు ఏర్పడటము, సమాజంలో అనిశ్చిత ఏర్పడటము, ప్రజలలో అనేక రకాల దుర్గుణాలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మతపరంగా మనం నిర్వహించే కారణాల వల్ల, కార్యాల వల్ల, కార్యకలాపాల వల్ల మతము అనేది కంట్రోల్ చేయగలుగుతుంది అనే దృక్పథాన్ని మనము ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. ప్రణాళిక బద్ధంగా బలపరిచేదే మనం మతంగా చెప్పుకుంటూ ఉంటాము. అనేక రకాల పనుల ద్వారా మనం ప్రణాళిక ఏర్పరచుకుంటూ, మనం చూడండి, ఒక కార్యక్రమం మనం చేయాలంటే దానికి ప్లానింగ్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు మనకి ఒక ఉత్సవం ఉగాది వస్తుంది, ముందు రోజుల్లో ఉగాది వస్తుంది అనుకోండి. ఉగాది కార్యక్రమాలు మనం ఏం చేస్తాము, ఉగాది నాడు ఏం చేస్తూ ఉంటాము, పంచాంగ శ్రవణము, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది అనేది పురోహితులు చెప్తూ ఉంటారు, మనందరం ఆలపిస్తూ ఉంటాము. మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ యొక్క సామాజిక వ్యవస్థ బలపడుతుంది, ప్రజల యొక్క జీవన విధానం బలపడుతుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది చెప్తూ ఉంటాం. ఈ విధంగా అనేక రకాల దృక్పథాలతో మతం అనేది మనం అనేక రకాల మంచి పనులకి దోహదకారిగా ఉంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ మతపరంగా సౌందర్యతత్వ వ్యక్తీకరణ అనేది మతపరంగా మనం చెప్పుకోవచ్చు. మనం చూడండి, ఒక దేవాలయం, ఇప్పుడు యాదగిరి గుట్ట మనకి హైదరాబాద్లో దగ్గరలో యాదగిరి గుట్ట అనేది ఉన్నది. దాన్ని ఎంతో రూపకల్పన చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక నూతనత్వాన్ని సంతరించుకున్నాం. అంటే మనకి ఆ యాదగిరి గుట్ట ప్రదేశానికి మనం పోయినట్లయితే, ఆ యొక్క ఆలయ ప్రాంతానికి మనం పోయినట్లయితే సౌందర్యతత్వాన్ని పెంపొందించుకుంటాం. అంటే అంత అందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉత్తేజం ఇస్తుంది అనమాట, వికాసాన్ని మనకి ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ దేవుని విగ్రహాలు చూడటము, ఆ యొక్క దేవాలయం యొక్క పూజ నిర్వహణ పద్ధతులు చూడటము, లేకపోతే ఆ నిర్వహణ పద్ధతుల్లో పూజ, దేవాలయం ఎంత సుందరంగా ఉన్నది, దేవుడు ఎంత సుందరంగా ఉన్నాడు, ఆలయ నిర్వహణ ఎంత చక్కగా ఉన్నది, ఈ అన్ని ప్రక్రియల్లో మనకి సౌందర్యతత్వము ఏర్పడుతుంది. మతపరంగా అనేక రకాల సౌందర్యం, అంటే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది, మనస్సు ఎంతో సంతృప్తిగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనము ఈ యొక్క సౌందర్యత మతపరంగా అనేక మనకి తిరుపతి దేవస్థానాన్ని చూసుకున్నట్లయితే ప్రతిరోజు కొన్ని
కోట్ల రూపాయలు అక్కడ భక్తులు విరాళాలను సమర్పిస్తూ ఉంటారు. ఆ విరాళాలని ఆ దేవస్థానం ఏం చేస్తూ ఉంటుంది? ప్రజల సంక్షేమానికే వినియోగిస్తూ ఉంటుంది. ప్రజల యొక్క అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయి అవన్నీ తీరుస్తూ ఉంటుంది. మనకు చూడండి, తిరుపతి దేవస్థానము కొన్ని దేవాలయాలు చూస్తున్నట్లయితే అన్నదానం, నిత్యాన్నదాన కార్యక్రమం ఫ్రీగా చేస్తూ ఉంటారు. రవాణా సౌకర్యాలు ఫ్రీగా ఏర్పరుస్తూ ఉంటారు. వసతి సౌకర్యాలు ఫ్రీగా ఏర్పరుస్తూ ఉంటారు. అంటే సంక్షేమం ఈ మతపరంగానే, మతం అనేది ఉండటం వల్లే ఈ యొక్క ప్రజలందరూ సంక్షేమ పథకాలను చేపట్టి ముందుకు వెళ్ళి మానసికంగా తృప్తి పడుతూ ఉంటారు. అంటే మనం దేవుడికి పని చేశాం కదా, మనకు కూడా మంచి దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ యొక్క మతపరమైన కార్యక్రమాల వల్ల ప్రజలందరూ అనేక రకాల సంక్షేమ పథకాలని పొందగలుగుతూ ఉంటారనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. నైతిక విలువల్ని ఇది గట్టిపరుస్తుంది అనమాట. నైతికంగా మనకు అనేక విలువలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా మన నైతికంగా ఈ యొక్క మతపరమైన పద్ధతుల ద్వారా చేయటం వల్ల మన యొక్క విలువలను, జీవిత విధానాన్ని ఇవి గట్టిపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన హిందూ ధర్మంలో మతానికి ఈ విధంగా ప్రముఖ పీఠ వేశారనేది మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ హిందూ మతాన్ని గురించి మనం ఎందుకు ఎక్కువసేపు చెప్పుకున్నామంటే మనకి ఇక్కడ 80% ప్రజలందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే. తక్కిన మతాల వాళ్ళు ఉన్నా కూడా అది కొద్ది మందిగా ఉన్నారనేది మనకు తెలిసిన విషయమే ఇది. ఇక్కడికి హిందువుల్లో మనకు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఆ మతాచార్యాల ప్రకారం హిందువుల్లో తిలకధారణ, అనేక రకాల మంగళసూత్రాలు, నల్లపూసలు, కాలిమిట్టెలు, వేడుకలు, కొబ్బరికాయలు కొట్టడము, ఉత్సవాలు చేయటము, వేడుకలు చేయటం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటాము. మనకేంటి, మతస్థాపకుడు పురోహితులు ఎవరైతే ఉన్నారో పవిత్ర వచనాలు చెప్పటము, అనేక రకాల కార్యక్రమాల వాళ్ళు పాల్గొని మనల్ని ఎడ్యుకేట్ చేయటము, జ్ఞాన సంపదను పెంపొందించడం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకేంటి, ఎక్కువ మత కార్యాల్లో పాల్గొనటము, ఎక్కువ మంచి పనులు చేయటం వల్ల పునర్జన్మ, ఆచారాలు, మతపరమైన పద్ధతులు, వ్యవస్థ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఈ పద్ధతులన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరించడం వల్ల మరు జన్మలో ఒక మంచి జన్మ, ఇంకా ఇప్పుడున్న జన్మ కంటే మంచి జన్మ పొందుతామనేది హిందూ మత వ్యవస్థలో ప్రముఖ కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మనం హిందూ మతంలో ఈ యొక్క పద్ధతులన్నీ కూడా మనం పాటిస్తూ పోతూ ఉన్నాం అనేది తెలిసిన విషయం. ఇప్పుడు మనము బౌద్ధ మతం గురించి చెప్పుకుంటాం. బౌద్ధ మతం గురించి చెప్పుకునేటప్పుడు మనకు తెలుసు కదా, బుద్ధుడు బౌద్ధ మతం అనేది చెప్పుకున్నాం. ఒక యువరాజు, ఒక రాజు కొన్ని తప్పనిసరిగా చూడండి, దేశంలో ఉన్న సుఖ సంతోషాలని చూసి తర్వాత ఆ యొక్క సంపదను అనుభవించి ఇది జీవితం కాదనే దృక్పథంతో ఏం చేశాడు, మనము బుద్ధి అనేది పెంచుకోవటమే. బుద్ధి అనే పదం నుంచే బౌద్ధ మతము ఏర్పడింది అనేది మనం చెప్తుంటాము. బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అనే పదము అంటే మేల్కొనటం, వెతుక్కోవటం అనమాట. నూతనత్వాన్ని వెతుక్కోవటమే బౌద్ధ మతానికి మూలధర్మంగా చెప్తూ ఉంటాం. విముక్తి పొందటం అంటే ఈ జీవిత విధానం అనేది ఒక ఊబి లాంటిది. దీంట్లో మనం విముక్తి పొందాలంటే ఈ సాంసారిక జీవితాన్ని వదిలిపెట్టి విముక్తి కోసము మనము కోరికలను తగ్గించుకోవటము, దుఃఖాన్ని వదులుకోవటము, దురాశను వదులుకోవటము అనేది ప్రముఖ కారణాలుగా బౌద్ధ మతంలో చెప్తూ ఉంటాం. బుద్ధుడు స్థాపించిన మతము ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా బౌద్ధ మతాన్ని చాలా మంది అనుకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సిక్కిం, టిబెట్, కొన్ని దేశాలను మనం తీసుకున్నట్లయితే బౌద్ధ మతం వేళ్ళుడికి పోయి ఉన్నది. ఎన్నో రకాల పవిత్రమైన దేవాలయాలు ఆ ప్రాంతాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే నూతనత్వాన్ని తెలుసుకోవటమే బౌద్ధిజానికి ప్రముఖ పీఠంగా మనం చెప్తూ ఉంటాం. కోరికల నుంచి విముక్తి పొందటము, విముక్తి పొందిన తర్వాత దుఃఖాన్ని విసర్జించటము, మళ్ళీ దురాశని విడనాడటము, తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని పొందుతూ నిర్యాణం చెందటం. అంటే ఆఖరి జీవితం ఎలా ఉండాలి? ప్రశాంతత, కోరికలు లేకుండా ఉండాలి, దురాశ లేకుండా ఉండాలి, ఎటువంటి ఆకాంక్షలు లేకుండా నిర్లిప్తంగా మన యొక్క ప్రయాణాన్ని ముగించాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ బౌద్ధ మతంలో చెప్పుకుంటుంటాం. వివేచన, ధర్మము, ఏకాగ్రత ఈ బౌద్ధ మతంలో ప్రముఖ పాత్ర ఉంది. వివేచన అంటే నూతనత్వాన్ని తెలుసుకోవటం, నూతన విధానాన్ని తెలుసుకోవటం, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలనే వివేచన ఏర్పరచుకోవటం, తెలివిని ఏర్పరచుకోవటం, తర్వాత ధర్మయుక్తమైన జీవిత విధానాన్ని గడపటంగా మనం చెప్తూ ఉంటాము. ఏకాగ్రత ఏర్పరచుకొని ఒక మతపరమైన అంటే సామాజిక జీవితంలో ఏకాగ్రత ఏర్పరచుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపటమే బౌద్ధ మతం యొక్క ప్రముఖ లక్షణంగా చెప్పుకుంటాము. బౌద్ధ మతాన్ని బుద్ధుడు స్థాపించాడు. దాంట్లో ఇతను ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బౌద్ధ మతాన్ని అందరూ కూడా అనుకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా
ప్రముఖ ఎడ్యుకేటెడ్ తీసుకున్నట్లు అంబేద్కర్ కూడా ఆఖరి రోజుల్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారంటే ఆ మతం ఎంత గొప్పదో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇక్కడ బుద్ధుని యొక్క 3 ఆభరణాలుగా అతని యొక్క మతతత్వమైన కారణాల్లో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేది చెప్తూ ఉంటాం బౌద్ధ మతంలో. ఇక్కడ చూడండి, ఈ యొక్క బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది బౌద్ధ మతంలో. జీవులకి హాని తలపెట్టకుండా ఉండటము, ఇవ్వని వాటిని తీసుకోకూడదు, మనం దొంగిలించకూడదు. ఎవరైనా ఇస్తే స్వీకరించవచ్చు. ఇవ్వని వాటిని దొంగిలించకుండా ఉండటము, మనం అంటే దాన్ని అపహరించడం అనేది లైంగిక దృక్పథానికి లైంగికమైన దుష్ప్రవర్తన కలిగి ఉండకపోవటము, ప్రశాంతమైన జీవిత విధానం ఉండాలి. లైంగిక దుష్ప్రవర్తన కలిగి ఉండకపోవటము, అబద్ధాలు ఆడకూడదు, మత్తు పదార్థాలను స్వీకరించకూడదు, నియమబద్ధంగా కోరికలను చంపుకొని యొక్క ఉదార స్వభావము, దురాశని విడనాడి ప్రశాంతమైన జీవిత విధానాన్ని గడపాలనేది బౌద్ధ మతంలో మనకు తెలియపడుతూ ఉంటుంది. తర్వాత ఇస్లాం మతము ఎడారి ప్రాంతంలో పుట్టి ఎడారి ప్రాంతం ద్వారా విపరీతమైన అంటే అతి తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందిగా ఇస్లాం మతాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇస్లాం మతము స్థాపకులు ఎవరు? మహమ్మద్. వీళ్ళ పవిత్ర గ్రంథం ఏంటి? ఖురాన్. మక్కా మసీద్ అనేది వీళ్ళకి పవిత్ర క్షేత్రంగా చెప్పుకుంటుంటాం. ప్రతి ఒక్క ముస్లిము చచ్చిపోయేలకు ఒక్కసారన్నా మక్కా పోవాలి, హజ్ యాత్ర అని చెప్తూ ఉంటాం. ఈ అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా హజ్ యాత్రకి ధన సహాయం చేస్తున్నాయి. అనేక రకాల పద్ధతులని వీళ్ళకి తోడ్పడుతూ వీళ్ళు అందరూ కూడా మక్కాని జీవిత కాలంలో ఒకసారి దర్శించుకునేట్లుగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఏకదేవతారాధన. మనకేంటి హిందూ మతంలో ఏంటి? బహుదేవతారాధన. అనేక రకాల ముక్కోటి దేవతలు అని చెప్తున్నాం. ఈ ఇస్లాం మతంకి వచ్చేటప్పటికీ ఏకదేవతారాధన అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. తర్వాత పంచసూత్రాలు అనేది ఇస్లాం మతంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే పంచసూత్రాలు అంటే ఏంటి? 5 సార్లు ప్రతి ఒక్క ముస్లిము నమాజ్ చేయాలి. ఉదయము, తర్వాత మధ్యాహ్నము, సాయంత్రము, మనకి నిద్రించే ముందు తప్పనిసరిగా 5 సార్లు నమాజ్ చేయాలి. ఈ పంచసూత్రాలు అనేది ప్రతి ఒక్క ముస్లిం కూడా పాటిస్తూ ఉంటాడు. రంజాన్ అనేది వీళ్ళకి పవిత్రమైన దినము. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వీళ్ళు ఏర్పరచుకొని మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత ఏర్పరచుకుంటూ, దీనివల్ల ఏంటి? మానసిక ప్రశాంతత, శరీర శుభ్రత ఏర్పడతాయి అనేది ఈ యొక్క రంజాన్ ఉపవాస దీక్షతో మనం గ్రహిస్తూ ఉంటాము. కాబట్టి ఏకదేవతారాధన, పంచసూత్రాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ముస్లిమ్స్ మనకు చూడండి, హిందువుల్లో ఏం చెప్పుకున్నాము? ఏక వివాహం, ఒక భర్త ఒక భార్యనే చేసుకోవాలి అనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నాము. ఇస్లాం మతంకి వచ్చేటప్పటికీ బహు వివాహాలు, ఎంతమందినైనా చేసుకోవచ్చు అనే దృక్పథాన్ని ఇది చెప్పారు. కానీ ఇక్కడ ఒక పద్ధతి ఏం చెప్పారంటే, ఎంతమందిని వివాహం చేసుకున్నా ఆ చేసుకున్న భార్యలని, వాళ్ళని పుట్టిన పిల్లలందరినీ కూడా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఆర్థిక స్తోమత ఉంటేనే వీళ్ళు చేసుకోవాలి. బహు వివాహాలు చేసుకోవచ్చు. బహు వివాహాలు వీళ్ళలో కామన్ అన్నమాట. కానీ చేసుకున్న భార్యలని, వారి ద్వారా పుట్టిన పిల్లల్ని మనకి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పరిచే స్థితి కనుక ఉన్నట్లయితే బహు వివాహాలు చేసుకోవచ్చు అనే దృక్పథాన్ని చెప్పుకున్నాం అనమాట. ఇస్లాం మతం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అది ఇస్లాం మతం కూడా ప్రముఖ మతంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత మన దేశంలో హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతము కనుక చెప్పుకున్నట్లయితే, క్రైస్తవ మతం అంటే ఏంటి? మన క్రీస్తు, మళ్ళీ బైబుల్ అనేది ప్రముఖ మత స్థాపకుడు అండ్ పవిత్ర గ్రంథంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మతంలో ఏంటి? నమ్మకము, విశ్వాసము, అనుగ్రహము అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇక్కడ నమ్మకము కనుక మతపరంగా ఏ మతాన్ని మనం తీసుకున్నా కూడా ఒక నమ్మకాన్ని కనుక ఏర్పరచుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి దానివల్ల ప్రతిఫలం ఏర్పడుతూ ఉంటుంది. నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ఇతను దేవుడు అనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నట్లయితే తప్పనిసరిగా మీ చెంతనే ఉండి అన్ని రకాల కార్యక్రమాలు నేను చేస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాను అనేది క్రీస్తు చెప్పాడు అనే దృక్పథాన్ని మనం తెలుసుకుని ఉంటాం. తర్వాత నమ్మకం ఏర్పరచుకోవటం, విశ్వాసం కలిగి ఉండటం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అంటే పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉండటం. నేను ఈ కష్టం నుంచి నన్ను తప్పనిసరిగా చేయి అందించి భగవంతుడు, దేవుడు అంటే ప్రభువు నన్ను బయటకు తీసుకువెళ్తాడనే విశ్వాసము
ఏర్పరచుకోవడం. ప్రతి పనిలోనూ వాళ్ళు విశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు. క్రిస్టియన్స్ మనం చూసినట్లయితే క్రైస్తవ మతస్థుల్ని నమ్మకంతో పాటు విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఏర్పరచుకుంటారు. ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఏర్పరచుకోవటం వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళు తప్పనిసరిగా దాన్ని ఆ పనిని సాధించుకోగలుగుతారు. ఆ పనిని సాధించుకునే మానసిక స్థైర్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు అనేది మనం చెప్పగలుగుతాం. అంటే మన యొక్క దృక్పథం కనుక బాగున్నట్లయితే, మనకు నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే, విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా ప్రభు యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు అవుతాం అనే దృక్పథాన్ని ఈ యొక్క క్రీస్తుల బైబిల్ మనకు చెప్పిందనమాట. నమ్మకము విశ్వాసము కనుక ఉన్నట్లయితే మీకు ప్రభువు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? మనం ఏది అనుకుంటే అది అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, క్రీస్తు ఇప్పుడు మనం చూడండి, హిందూ మతము, ఇస్లాం మతము, బౌద్ధ మతము, క్రైస్తవ మతం గురించి చెప్తున్నాం. ఇప్పుడు సిక్కు మతాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గురుద్వార్ వీళ్ళకి పవిత్ర ప్రదేశంగా చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత మన దేశంలో ఎంతో అంటే ఒక 2% మంది సిక్కులున్నా కూడా గురు గ్రంథ సాహిబ్ అనేది వీళ్ళ పవిత్ర గ్రంథము. గురు గోవింద్ సింగ్ ఈ యొక్క మతస్థాపకుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సిక్కు మతంలో ఏకదేవతారాధన అనేది ఒక్కటే, దేవుడు ఒక్కడే అనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు నిరంతరము మంచి పని చేయాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనేది చెప్పుకుంటూ ఉంటాము. అందరూ సమానమే, ప్రజలందరం కూడా సమానమే. బీదల పట్ల దయగలిగి ఉండాలి, సేవలు చేస్తూ ఉండాలి. మనం కనుక ఒకరికి సేవ చేసినట్లయితే, భగవంతునికి సేవ చేసినట్లయితే మనం కూడా అనేక రకాల పద్ధతుల ద్వారా మనము ఈ యొక్క సేవలు, మన ప్రతిఫలాన్ని పొందగలుగుతాం అనే దృక్పథాన్ని చెప్తూ ఉంటారు. సిక్కు మతంలో ఈ యొక్క గురు గోవింద్ సింగ్ ప్రముఖ పాత్ర వహించారు. గురు గ్రంథ సాహిబ్ పవిత్ర గ్రంథంగా చెప్తూ ఉన్నాము. గురుద్వార్ ప్రముఖ ప్రదేశము, ఒక మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఒక్క సిక్కులు, ఇప్పుడు మనకి ముస్లింస్ ఎలా మక్కా వెళ్ళాలనుకుంటారు, ప్రతి ఒక్క సిక్కులు కూడా ఈ యొక్క గురుద్వార్ తప్పనిసరిగా సందర్శించుకొని వాళ్ళ మొక్కులన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఏకదేవతారాధన అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. నిరంతరము ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మంచి పనులు చేయాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ కలిగి ఉంటూ ఉంటాము. తర్వాత గౌరవప్రదమైన జీవిత విధానాన్ని మనం కొనసాగించాలంటే తప్పనిసరిగా గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తేనే సామాజిక గుర్తింపు వస్తుందనే చెప్తూ ఉంటారు. అందరు ప్రజలు సమానమే. నువ్వు ఎక్కువ ధనికులకి పెద్ద గౌరవం ఇవ్వటము, పేదవాడికి తక్కువ గౌరవం ఇవ్వటం అనేది జరగకూడదు. అందరూ సమానమే. సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే. అందరినీ ప్రేమపూర్వకంగా చూడాలనే దృక్పథంలో ఉంటారు. పేదలకు వీళ్ళు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. నిరంతరం ఇప్పుడు చూడండి, గురుద్వార్లో కొంతమంది అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఎక్కువ మంది ఈ యొక్క పాదరక్షలను మనం వదిలిపెట్టి మనం గురుద్వారంలోకి వెళ్తాం కదా, ఎంటర్ అవుతాం, దేవాలయంలోకి ఎంటర్ అవుతాం. అప్పుడు పాదరక్షను శుభ్రత చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే మనం చేసిన తప్పులకని పరిహారంగా భావిస్తూ ఉంటారు. అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా గురుద్వారంలో కూడా నిరంతర అన్నదాన కార్యక్రమాలు, నిరంతరమైన సేవలు, పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించడము, ఏకదేవతారాధన అనేది ఇది యొక్క గురు గ్రంథ సాహిబ్ అనేది నిరంతర పఠనం అనేది మనం జరుగుతూ ఉంటుంది అనేది మనం చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు హిందూ మతము, బౌద్ధ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతము, సిక్కు మతాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జైన మతాన్ని కూడా మనం చెప్పుకోవాలి. జైన మత వ్యవస్థాపకుడు ఎవరు? వర్ధమాన్ మహావీరుడు. ఇతను కూడా ఒక రాజు అనమాట. జైన మతంని వర్ధమాన మహావీరుడు అనేది అనేక దేశాల్లో దీన్ని వ్యాప్తి చేశాడు. ఇతను చచ్చిపోయిన తర్వాత ఈ జైన మతం అనేది క్షీణించిందని చెప్పుకోవచ్చు. జైన మతంలో ఎందుకు క్షీణించింది? ఇప్పుడు మన దేశంలో మనం చూసినట్లయితే 0.04% మంది జైన మతస్థులు ఉన్నారు. వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ఎంటైర్ డిఫరెంట్ గా ఉంటాయి. చెప్పులు కూడా వేసుకోరు, మౌన ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా వీళ్ళు పాటిస్తూ ఉంటారు. జీవిత విధానం కొద్ది కఠినమైన పద్ధతులు ఉంటాయి. సాంప్రదాయిక నియమాలన్నీ కూడా కఠినంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి జైన మతానికి ఎక్కువ ప్రాప్తి, అంటే విశ్వవ్యాప్తంగా ఇది అన్ని దేశాల్లో కూడా వ్యాప్తి చెందలేదు. కఠిన ధర్మమైన నియమ నిబంధనలు ఉండటం వల్ల వీళ్ళు చూడండి దీపం కూడా వెలిగించారు. ఎందుకంటే దీపకాంతిలో క్రిమికీటకాదులు చచ్చిపోతాయి. అంటే మనం ఎవరికి కూడా తెలిసి హాని చేయకూడదనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. తెల్లని బట్టలు ధరిస్తారు. చెప్పులు లేకుండా ఎత్తు దూరమైన ప్రయాణిస్తూ ఉంటారు. మహావీర్
ఈ మహావీర్ అనే రాజు ఈ జైన మతానికి మూలపురుషుడిగా ఎంతో రకాలైన పద్ధతులతో దీన్ని వ్యాప్తి చెందించారు. భారతదేశంలో వ్యాప్తి చెందిందిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క జైన మతము అంతరించిపోయిన తర్వాతే బౌద్ధ మతము స్వీకరించడానికి, అంటే బౌద్ధ మతము వ్యాప్తి చెందింది, జైన మతము కొద్దిగా వ్యాప్తి చెందలేదంటే దీంట్లో కఠినమైన మతపరమైన నిబంధనలుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మతం గురించి మనం అంతా కూడా కూలంకషంగా చెప్పుకున్నాం కదా. హిందూ మతం గురించి, ఇస్లాం మతం గురించి, సిక్ మతం గురించి, క్రిస్టియన్ మతం గురించి, క్రైస్తవ మతం గురించి, బుద్ధిజం గురించి, జైన మతం గురించి చెప్పుకున్నాం. ఏ మతాన్ని తీసుకున్నా కూడా మతపరంగా అతి పురాతనమైన సాంఘిక సంస్థగా మన మతాన్ని నిర్వచించుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇందులో మనకు అనేక రకాల నియమ నిబంధనలు, అన్ని రకాల మతాల్లో నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట. నియమ నిబంధనలు ఉన్నా కూడా ఈ మత వ్యవస్థ అనేది ఇప్పటికి కూడా మనకు అన్ని దేశాల్లో కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన మతం వీళ్ళు అందులో కొన్ని ఉన్నదన్నమాట. ఇప్పటికి కూడా ఆ యొక్క మత కార్యక్రమాలు, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఏమి ప్రముఖ పాత్ర వస్తుంది. మతపరమైన లక్షణాల మీద ఆధారపడే దేశాలు నడుస్తూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ యొక్క మత కార్యకలాపాలు అనేవి మానసిక సంతృప్తితో పాటు సామాజిక నియంత్రణ కూడా ప్రముఖ పీట వేయడం వల్ల ఇప్పటికి కూడా మనం ఈ మతపరమైన లక్షణాలని, యొక్క మతపరమైన కార్యక్రమాలని నిరాటంకంగా చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మతపరమైన ఆంక్షలు ఏ దేశాల్లో లేవు. వాళ్ళ యొక్క మత అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వాలు కూడా. ఈ విధమైన మతపరమైన కార్యక్రమాల వల్ల మనకి మానసిక ప్రశాంతత, సామాజిక నియంత్రణ, మానసిక సంతృప్తి, మన యొక్క పూర్వజన్మ అంటే మోక్ష మన జీవిత విధానాన్ని పొందగలుగుతామనే తృప్తి, ఆ యొక్క జీవన సాఫల్యం అంటే ముందు జీవితము కూడా మనకి నెక్స్ట్ అంటే పునర్జన్మ కూడా ఒక మంచి జన్మ అనేది మనం మంచి కార్యాలు చేయడం వల్లే ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అతి పురాతనమైన సామాజిక సంస్థగా మతము ఈ విధంగా మన భారతదేశంలో చెప్పుకుంటూ ఉన్నాము, ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇట్లా మన ఒక్క మతం ఇక్కడ మన దేశంలో చూడండి, అన్ని మతాలకు సర్వ ప్రాధాన్యత ఉన్నది, సమమైన ప్రాధాన్యత ఉన్నది. ఒక మతానికి పెద్ద గౌరవం, ఒక మతానికి తక్కువ గౌరవం అనేది లేదు. కాలం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నా కూడా మనము అన్ని మతాలకి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. మనము ఒక ఎడ్యుకేషన్ క్యాలెండర్ తీసుకున్నట్లయితే చూడండి, మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి, ఎన్ని మత పండుగ అంటే అన్ని రకాల మతాల వాళ్ళని కవర్ చేసాము. అన్ని ప్రముఖ మతాల వాళ్ళకి యొక్క ప్రముఖ పండుగలకి సెలవులు ప్రకటిస్తూ ఉన్నాము. అన్ని మత కార్యకలాపాలకు కూడా ప్రభుత్వం చేయూత ఇస్తూ ఉన్నది. అన్ని మత దేవాలయాలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నది అనమాట. అనేక రకాల విరాళాల రూపంలో చేయూత అందించు, ఆర్థిక సహకారము, ఈ యొక్క సామాజిక ప్రజలందరూ సహాయం చేసేట్లు అనేక రకాల నియమ నిబంధనలు ఏర్పడుతుంది. ఎండోమెంట్ యాక్ట్స్ ఏర్పరిచారు. దానివల్ల ఎండోమెంట్ యాక్ట్స్ ఏర్పరచడం వల్ల మతపరమైన సంస్థలకు వచ్చిన యొక్క ఫండింగ్ అంటే ఆర్థిక వనరులన్నీ కూడా సక్రమంగా ప్రజలకి, సమాజ ప్రజలందరికీ కూడా మనకు అందుబాటులో ఉండేట్లుగా చేస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మతం అనేది ప్రముఖ స్థానం వహించింది భారతదేశంలో అనేది మనం చెప్తూ